ధ్యానం చేసుకుందాం. మహాగణుడైన మా ప్రియ ప్రభువా, మరొకసారిగా నీ పనులకు ఉండవచ్చే మీ స్వరాన్ని వినటానికి మేమందరం మీ పాదలెంత వేచి ఉన్నాం. మనుషులు మాట్లాడితే మాకు ఉపయోగం లేదు, కానీ మీరు మాట్లాడితే మేము దీవించబడతాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నిలబడిన నీ దాసుడు పట్టివాడు అయోగ్యుడు కనుక ఆయన సమయంలో ఈ దాసుని ఏకం కాంతం నుండి మా అందరితోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని, ఈ చదవబడిన వాక్య భాగాన్ని వినిచి వడ్డించమని నేను కోరుతూ, ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ, ఈ ఆరాధనకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి అల్లరి శక్తుల ప్రభావాన్ని అందిస్తూ ఉండగా మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు సమాధానం తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధరణ తర్వాత పలుసార్లు తన శిష్యులకు తనగా కనపరుచుకున్న సంఘటనలు 4 సువార్తల్లో కూడా పరిశుద్ధాత్ముడు రాయించాడు స్పష్టంగా. ఇక్కడ మనం చదువుకున్న భాగం ఒక ప్రత్యేక సందర్భం యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక సందర్భంలో పేతురు శిష్యులతో అంటాడు, ఏమనంటే, నేను చేపలు పడటానికి వెళ్తాను అని అన్నప్పుడు, మేము కూడా మీతో వచ్చేస్తాము అని చెప్పి చాలామంది చేపలు పట్టడానికి సముద్రం మీదకి వెళ్ళిపోతారు. ఆ పరిస్థితులలో ప్రభువు వారి ఎదుకు వెళ్తారు. తనగా వారికి ఆయన కనపరుచుకుంటారు. అప్పుడు పేతురుని ప్రత్యేకమైన రీతిలో ప్రభువు 3 సార్లు ఈ మాట అడుగుతారు. ఏంటి ఆ మాట అంటే, వీరందరికంటే అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు. అప్పటికే యూదా తగ్గిపోయాడు. యూదా తన ఊరు కోసుకొని చనిపోయాడు. మిగిలిన చాలామంది శిష్యులు అక్కడ ఉన్నారు. ప్రభు అంటున్నారు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని ప్రభు వారు స్పష్టంగా పేతురుని అడుగుతూ ఉన్నాడు. నేను ఎందుకు పేతురుని మాట్లాడగాని ప్రశ్న అడిగాను? పేతురికి ప్రశ్న ఎందుకు వేయాలి? మిగిలిన వేయొచ్చుగా. పేతురు కూడా 3 సందర్భాలలో కూడా ప్రభుకి ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, నేను నిన్ను ప్రేమించుచున్నాను అనే విషయాన్ని 3 సందర్భాలలో పేతురు 3 సార్లు కూడా మాట ప్రస్తావిస్తాడు. కానీ పేతురికి వ్యతిరేకంగా మరొక శిష్యుడు అక్కడ ఉన్నాడు. అది ఎవరంటే యోహాను. యోహాను 3 సార్లు తను ఏమని రాస్తాడంటే, నేను ప్రభువును ప్రేమించిన శిష్యుడు అని రాయల, యేసు ప్రేమించిన శిష్యుడును అని రాస్తాడు. చదవండి, యోహాను సువార్త 13లో 23వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. త్వరగా రండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొక్కడు యేసునమున ఆనుకొనుచుండెను కనుక చాలు. ఇది మొదటి సందర్భం. యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. సరే, పేతురికి యోహానుకి ఎంత వ్యత్యాసంగా చూసారా? పేతురేమో నేను ప్రభువును ప్రేమిస్తున్న శిష్యుడు అన్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుతుంది కదా అంటాడు. యోహానేమో ప్రభు ప్రేమించిన శిష్యుడను. ఎంత వ్యత్యాసమండి! ఈ ఇద్దరిలో ఉన్న వ్యత్యాసాన్ని మనం ఒకసారి ఆలోచించేద్దాము. ప్రభు ప్రేమించిన శిష్యుడు ఇది ఎప్పుడు కూడా యేసు యొక్క రూపున ఆత్మని 20 వచనంలో కూడా యోహాను సువార్తలో అక్కడ ఇంకొక సందర్భంలో కూడా రాయబడింది. చదవండి.
22వ వచనం చదవాలి. చదువు. యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుడు వచ్చి చూసారా? సమాధిలో యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుడు అందరూ వెళ్తున్నారు సమాధి దగ్గరికి. యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి ఆ మరి యొక్క శిష్యుడు వాళ్ళందరికంటే ముందు వెళ్తాడు. ఇది రెండవ సందర్భం. 21వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా యోహాను సువార్తలో మాట్లాడుతాం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. చాలండి. యోహాను 3 సందర్భాలలో యేసు ప్రేమించిన శిష్యుడును అని చెప్పారు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదట మనము ప్రభుని ప్రేమించినమా, ప్రభుని మనం మొదట ప్రేమించడం చెప్పగలరు. ప్రభువే మనల్ని ప్రేమించాడు. ప్రభువే మనం ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే మన పాపాలకు రావాల్సిన శిక్ష అంతా కూడా మనము భరించకూడదని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి పంపించి నాకు రావాల్సినటువంటి పాప శిక్షకు ఫలితం ఆ నరకాగ్ని ఇదిగో ప్రభువు మీద ఆయపడ్డాడు. ప్రభువు భరించాడు. ఎంతగా ప్రేమించాడో ఒకసారి మనం ఆలోచన చేయాలని ప్రభు పెట్టాను. నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ పేతురు అంటున్నాడు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుతూ ఉంటాను. మరి ప్రభుని అంతగా ప్రేమించి నేను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుతూ అన్నప్పుడు ఒక సందర్భంలో పేతురు అదే పెట్టినారు. ఒక సందర్భంలో ప్రభు అంటారు. ఒకసారి మత్తయి సువార్తకి వెళ్దాం. 26లో 31వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. తొందరగా రండి. అప్పుడు యేసు ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురని ఎలాగనగా కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి అందించాను. ఒక సందర్భంలో ప్రభు అంటారు, ఈ రాత్రి మీరందరూ కూడా నా విషయంలో అభ్యంతరపడతారని ప్రభు తన శిష్యులతో ఆయన అన్నమాట. నిజమే ప్రియులారా, ఈ లోకంలో అభ్యంతరాలు వస్తాయి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రారంభం వచ్చినాడు. ఒకసారి మీరు అభ్యంతర పడకున్నట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. వారి తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక. మళ్ళా 16:1 వచ్చిన చదవండి. అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. లేదా అభ్యంతరాలు వస్తాయి. చాలాసార్లు కూడా మనం శోధించబడినప్పుడు, శ్రమలలోకి వెళ్తున్నప్పుడు అక్కడ మనం అభ్యంతర పడతాం. నిజంగా దేవుడు ఉన్నాడా? ఒకవేళ దేవుడు ఉన్నట్లయితే నాకెందుకు ఈ పరిస్థితి, నాకెందుకు ఇలాంటి శోధన, ఎందుకు ఇలాంటి శ్రమ? చాలాసార్లు కూడా మనకి అక్కడ ఏమొస్తుందంటే అనుమానం వస్తుంది. అభ్యంతరమే అనుమానం. ఎన్నిసార్లు రాలేదు విశ్వాసం ఇచ్చిన తర్వాత అలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదంటారా? యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, యోహాను. వాస్తవానికి యోహాను దేవుని చేత పంపబడిన వ్యక్తిగా యోహాను సువార్త 1:6 మనం చదువుతాం. దాని అర్థం ఏంటంటే, అందులో అందరూ చూస్తున్నారా? దాని అర్థం ఏంటంటే, ఎలిజబెత్ జకరియాలో దేవుడు పంపే వరకు, దేవుడిచ్చే వరకు వారు సహనంతో కనిపెట్టుకున్నారు అన్నమాట. వారు చాలా ఎదురు చూచారన్నమాట. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు ఖచ్చితంగా పుట్టించేవాడేటువంటి నేను గర్భాన్ని పోసేద్దామని చెప్పాడు దేవుడు. నేను నమ్ముతున్నాను వాక్యం. నేను వాక్యాన్ని అనుమానించుతున్నా అన్నట్టుగా
జకర్ ఎలిజబెత్ ఏం చేస్తారంటే బహు వృద్ధులైపోయినా అనేక ఎందరో వస్తున్నా అనేక మంది వాళ్ళ రకరకాల మాట్లాడుతున్నా ఆమె గర్భఫలం పూర్తిగా ముగిపోయిన గర్భాల సంచి బాగా బహు వృద్ధుడైపోయిన ఆ జకర్య వారు దేవుని చేత పంపే వరకు కూడా వారిద్దరు చూస్తూ వచ్చారు. ఈ మధ్యాహ్న ఈ ఉదయకాల సమయంలో అలాంటి సహనం అన్నది మనకు ఉందా? దేవుడు ఇచ్చే వరకు కూడా మనం ఎదురు చూడగలము అంటే మన సొంత ప్రయత్నం లేకుండా, మన సొంత ప్రయత్నం లేకుండా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకోండి, ఈ సమయంలో మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు కూడా దేవుడు సహాయం చేస్తాడు అనుకుంటున్నాం. ప్రభువు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉందేమో, అతని పేరు యోహాను. ఆ వ్యక్తి గురించి ప్రభు కూడా ఏం చెప్పారంటే లూకాసు 7 28వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడను లేడు. గమనించేదా? ఎంత స్థాయికి వెళ్ళాడండి యోహాను. స్త్రీలు కన్న వారిలో అంటే ఆదాము మొదలుకొని లేక హవ్వ మొదలుకొని ప్రభు మాట చెప్పే వరకు కూడా ఎందరో స్త్రీల యొక్క కన్నా ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే స్త్రీ ఏ కారణం ఏది బిడ్డ. కాబట్టి స్త్రీలు కలిగిన వారందరిలో ఒకే ఒక వ్యక్తి గొప్పవాడిగా ఉన్న వ్యక్తి ఆయనే యోహాను. అంటే యోహానుని ఈ లోకంలోనికి జన్మనిచ్చిన ఆ తల్లి ఎంత గొప్పదంటారు, ఎంత ధన్యకరమైనదంటారు ఆ స్త్రీ. ప్రియ సంగమ, కానీ ఒక సందర్భంలో యేసు ప్రభువు యోహాను విషయంలో ఒక బాధగా ఒక మాట ఉంటారు. చదవండి 24వ వచన భాగంలో, లూకా 7:24. చదవండి. మీరు ఏది చూసినకు అరణ్యములోనికి వెళ్ళి గాలికి కదలుచున్న రెల్లున. ఎందరో వచ్చారు యోహాను దగ్గరికి, అరణ్యమున్న యోహాను దగ్గరికి. యోహాను సిటీలో జీవించలేదండి, గ్రామంలో జీవించలేదండి. యోహాను యొక్క జీవితం అంతా ఎక్కడ గడిపాడంటే అరణ్యంలోనే గడిపాడు. యోహాను తిన్న తిండి అంతా కూడా ఎటువంటి తిండి అంటే అడవి విడతలు, అడవి తిండి. ఇది మనకు ఆహారం. యోహాను కట్టుకున్న వస్త్రాలు మనలాంటి వస్త్రాలు కట్టుకోలేదండి. ఏ కట్టుకున్నాడో తెలుసా? తోలే తట్టే కట్టుకున్నాడు. తోలే. ఆదాము అవ్వలు పాపం చేస్తున్నప్పుడు దేవుడు వారికి చర్మపు వస్త్రాలు తొడిగించాడు కదా, అదే చర్మపు వస్త్రాలు లేకుంటే తోలు తట్టే యోహాను కట్టుకున్నాడండి. అంటే సమాజంలో యోహాను స్పెషల్. యోహాను ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క దూతగా, యేసు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ఒక దూతగా దేవుని చేత పంపబడిన వ్యక్తి ఇదిగో ఈ యోహాను. అలాంటి యోహాను గురించి ప్రభు ఏమంటున్నారంటే, అరణ్యంలోనికి మీరు వెళ్ళారు కదా, ఏం చూడడానికి వెళ్ళారు మీరు? గాలికి కదిలిపోయే రెల్లునా అని యోహాను ఏమేమి చెప్పారు? చెప్పాలి. గాలికి చెప్పాలి, గాలికి కదలుచున్న రెల్లు. రాయికి రెల్లుకు తేడా ఏంటి చెప్ప? ఒక చిన్న అయినా సరే అది పెట్టండి, ఎంత గాలేసినా అది కదలదు. ఏ సంగమం అది కదలదు. సీమోను అనే పేరు అర్థం ఏంటంటే రెల్లు ఉన్న. రెల్లు ఉన్న
సీమోనుని ప్రభు ఎందుకు వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? ప్రభు, నువ్వు పేతురు అనగా నువ్వు కేఫావు. ఒకసారి చదవండి యోహాను సువార్తలో 1:42 జ్ఞాపకం చేసుకుందాం. స్పీడ్గా రావాలి. చదవాలి. చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అనే మాటకు రాయి అని అర్థం. దేవుని స్తోత్రం. అంతే. పిల్లరా, పేతురుని ప్రభువునికి ఎవరు తోడుకొచ్చారో తెలుసా? చెప్పండి. అందరి ఎవరు కాదు, పేతురు యొక్క సహోదరుడే. నువ్వు రక్షించబడిన దినము నుండి ఏ ఒక్క వ్యక్తి నేను ప్రభువుకి తోడుకొచ్చాను. కొన్ని సంవత్సరాలు అయితే ఏ ఒక్క నేను తోడుకొచ్చాను. ఎప్పుడైనా ఒక వ్యక్తి కోసం భారంతో ప్రార్థన చేశాను. ప్రియ సంగమం. కాబట్టి సీమోను మొదటిగా అందరి ప్రభువుకి వచ్చాడు, ప్రభువుని గురించి ఎరిగాడు, తన ఇంటికి వెళ్ళాడు. తన యొక్క స్నేహితుడైన తన సహోదరుడైన సీమోనుని ప్రభు దగ్గరికి తీసుకుని రాగలిగాడు. ప్రభు దగ్గరికి రాగానే ప్రభు అంటున్నాడు కదా, నీవు కేఫా అనబడతావు. కేఫా అనగా రాయి అని అర్థం. తెలుగు స్తోత్రం. పేతురు పెట్ర అనగా పేతురు అనగా రాయి. అవును ప్రియులారా, సంఘం కట్టబడాలంటే రాయి అవసరం. ఏది కావాలి? రెండు కావాలి, రాయి అవసరం. అందుకనే సందర్భంలో పేతురుతో ప్రభు అంటారు, నేను మనుషుల కుమారుడు ఏమనుకుంటాను చూడాలంటే శిష్యులు ఎవరు చెప్పలేకపోతారు. పేతురు వెంటనే అంటాడు, నువ్వు సాక్షాత్తు దేవుని కుమారుడైన క్రీస్తు, సజీవుడైన క్రీస్తు అని చెప్పినప్పుడు వెంటనే ప్రభు అంటాడు, బరియోనా నువ్వు ధన్యుడు. 16:17 ఒకసారి మనం గమనించినట్లయితే, నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘములను కట్టుకున్నావు. తర్వాత మీకు తెలుసా ఎక్కడ సంఘం అనేది ఏర్పడుతుందో పాతాళమంతా కూడా ఏకమై ఆ సంఘానికి ఎదురుగా నిలుస్తుంది. ఇక్కడ పరిచర్య ప్రారంభించి మొదలుకొని ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని దాడులు, ఎన్ని ఆటంకాలు, పాతాళంలో ఒక ద్వారాలట సంఘం ఎదుట నిలవలేరని ప్రభు స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు పేతురు అనగా రాయి, నా సంఘాన్ని ఈ పండ మీద నేను కడతాను. సోదరుగా ప్రభు ఎదుగు రాకములకు సీమోను ఒక రెల్లు పెట్టినారు. ఏమైనాడు? ఒక రెల్లు స్థిరంగా ఉండదు. రెల్లు ఎటు గాలేస్తే ఊగిపోతూ ఉంటుంది. కొంతమంది క్రైస్తవులు స్థిరంగా ఉండడం లేదు, ఎటు గాలేస్తే అటు ఊగిపోతూ ఉంటారు. మేము 1000 రూపాయలు ఇస్తామంటారు, పార్టీ ఇటు ఊగిపోతారు. మేము 2000 ఇస్తామంటారు, మరొక పార్టీ ఇటు ఊగిపోతూ ఉంటారు. నేనేమంటారంటే రెల్లు ఉంటారు. వీళ్ళగా ఈ లోకంలో జరిగే వాటన్నిటికీ ఒక దినాన్ని మనము తీర్పు పొందవలసిన ఒక దినం ఉందనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలేదు. రెల్లుగా దేవునికి ఉపయోగం లేదు. కానీ ఇలా రాయి దేవుని మందిరం కట్టబడాలంటే, సంఘం కట్టబడాలంటే రాయి అవసరం. రెల్లుకున్న పేతురుని, రెల్లుకున్న సీమోనుని అవేదసుడు తెలుసా రాయిగా మార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాయిగా మార్చాడు.
అదే పేతురు తన పత్రికలో చాలా విలువైన మాట ఉపయోగిస్తాడు. 1 పేతురు 2 జ్ఞాపకం చేస్తారు 5వ వచన భాగంలో. 1 పేతురు 2:5 వచనం. యేసుక్రీస్తు ద్వారా ఆ. దేవునికి అనుకూలములకు ఆ. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 రకాలైన రాయిలు ఉన్నాయి. పెట్టినారు అందరూ కూడా. నిర్జీవమైన రాయి ఉంది. ఏ రాయి? నిర్జీవమైన రాయి. అది కదలలేదు. ఎక్కడ పడేస్తుంది అక్కడే ఉంటుంది. ఇదిగో మన చుట్టూ కూడా పువ్వులు ఉన్న రాయి. అది నిత్యమైన రాయి. దేవుడి యొక్క సంఘం కట్టబడటానికి ఆ నిత్యమైన రాయిలు అక్కర్లేదండి. దేవుడు వాటిని వాడు కూడా ఉపయోగించుకోడు. కానీ ఇక్కడ పేతురు అంటున్న మాట ఏంటో తెలుసా? సజీవమైన రాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ రాయి? ఒకవేళ నువ్వు మౌనంగా వచ్చి ప్రాంతంలో కూర్చొని ఓ పాటలు పాడకుండా, ఆరాధన చేయకుండా, ఒక నోరు విప్పకుండా, ఏదో మగ వ్యక్తిగా నాకు కూర్చొని ఒక రాయి వలె అలాగ ఉండిపోయి వెళ్ళిపోతే ఆ వ్యక్తి కూడా దేవుడు వాడుకోడు. కొందరు స్పందన లేకుండా అలాగే ఉంటారు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు కొంతమంది జీవితం. అలాంటి రాయిలు కూడా దేవుడికి ఉపయోగం ఉండవండి. సజీవమైన రాయి. నువ్వు దేవుడికి వచ్చిన తర్వాత నువ్వు పాడాలి. దేవుడికి వచ్చిన తర్వాత నువ్వు చప్పట్లు కొట్టాలి. నువ్వు దేవుడికి వచ్చిన తర్వాత అటు ఇటు నువ్వు నాట్యం చేస్తూ ఉండాలి. దేవుని మహిమపరుస్తూ ఉండాలి. నీ గొంతెత్తి ఎంత స్వరమైతే ఉంది నీ వాయిస్ అంతా విప్పి దేవుని మహిమపరచాలి. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు వారికి ఎంత వాయిస్ ఉందో వాయిస్ అంతా విప్పి బిగ్గాగా పాడినప్పుడు జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా పాటలు విన్నారండి. ఖైదీలు వినిచుండేది. ప్రియులారా, ఎందరో సాతానిక బంధకాలలో ఉన్న అనేక మంది ఖైదీలు ఉన్నారు. బిగ్గాగా పాడుతూ ఉంటే ఖైదీలు వింటారండి. ఖైదీలు వింటారు. నీ వాయిస్ దాయకూడదు, నీ స్వరం దాయకూడదు, నీ తలాంతులు దాయకూడదు. పిల్లగా దేవుడు నీకు ఏ తలాంతులు ఇస్తాడో నీకున్న శక్తి, నీకున్న సామర్థ్యం దేవుడి కొరికే అంతా కూడా ఉపయోగించాలి. ఎందుకు తెలుసా? ప్రసంగి గ్రంథం 9:10 ఒక విలువైన మాట ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నా. చదవండి. ప్రసంగి గ్రంథంలో 9:10 భాగంలో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీకు శక్తి రూపము లేకుండా చేయుమో. చేయటానికి నీ చేతికి వచ్చే ఏ పని అయినా శక్తి లోపము లేకుండా వచ్చాయి. నీ కుటుంబం ఎంతో ప్రయాసపడుతున్నావు. నీ కుటుంబం కొరకు శరీరం అంతా ఉపయోగిస్తావు, మాట్లాడతావు, చేతులు ఉపయోగిస్తావు, కాళ్ళు ఉపయోగిస్తావు, చెవులు ఉపయోగిస్తావు, కళ్ళు ఉపయోగిస్తావు, ప్రతి అవయవం ఉపయోగిస్తావు. విచారకరమైన సంగతి ఏంటంటే దేవుడి పనికి వచ్చేసరికి అలా చాలా విషయాల్లో నీ శరీరం ఉపయోగించు, నీ నోరు ఉపయోగించు, నీ వినికిడి ఉపయోగించు చాలాసార్లు కూడా. కానీ ప్రభుత్వ ప్రియులారా, దీనికి ఉపయోగం ఉంది కానీ దానికి విలువ లేని సంగతి నీకు తెలుసా? హబక్కూ గ్రంథం 2:13 మీరు గమనిస్తే 1 కొరింథీ 15:58 భాగంలో ఈ రెండు ఒక్కసారి పోల్చండి. హబక్కూ 2:13 తీసిన వారు స్పీడ్గా తీయాలి. జనములు ప్రయాసపడతారు కానీ అగ్ని పలగుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి
జనులు క్షీణించుదురు. ఇది జరగదు కదా సార్. అగ్ని పోయేదాని కొరకు నీ శరీరం అంతా ఉపయోగిస్తాం, నీ బలమంతా ఉపయోగిస్తాం. అవసరమైతే వ్యాపారం చేయాలనుకుని ప్రారంభిస్తే నీ డబ్బంతా ఉపయోగిస్తాం దానికి. కానీ అవసరమైన ఉపయోగమైన 15:58 మొదటి కొరింథీ పత్రికలో కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. చూసారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ప్రియదే బిడ్డలారా, వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎప్పటికీ నువ్వు చచ్చిపోయే వరకు, ప్రభు పిలుపునికి వచ్చే వరకు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అంటే చాలా సార్లు కూడా ప్రభు పనిలో నేను ఆసక్తి లేకుండా చేసేటువంటి పరిస్థితులు ఎన్నో సార్లు కల్పిస్తా. అవసరమైతే సంఘం విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఏ ప్రార్థన అండి, ప్రార్థన కూడా నువ్వు ఆపేసే సందర్భాలు వస్తాయి. వాక్యం కూడా విరక్తి కలిగి వాక్యం కూడా చదవని సందర్భాలు వస్తుంటాయి. అలాంటి పరిస్థితులు సాకుడు కల్పిస్తా. దాని వాక్యం చెప్తా ఉంది, ఎప్పటికీ ఆసక్తులైనటువంటి. అంటే నీ ఆసక్తి తగ్గకూడదు. రోజు రోజుకి నువ్వు రక్షించబడిన తర్వాత రోజుకి నీ ఆసక్తి పెరుగుతూ ఉండాలి కానీ నీ ఆసక్తిలో తగ్గడానికి వీలేదండి. ఎందుకంటే దీనికి ఉపయోగం ఉంది. ఒకదిన బహుమానం పొందుకుంటున్నావు, ఒకదినాన్ని ఈ బాధలన్నీ ఒకదిన మర్చిపోతున్నావు. మొట్టమొదటిగా యోసేపుకి ఐగుప్తు దేశంలో పిల్లల రాజు పొతిఫారు పిల్లరా ఆ యొక్క ఆశ్చర్యమైనటువంటి ఆ అమ్మాయిని యోసేపు పెళ్లి చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా కుమారుడు పుడితే తన అద్భుతమైన పేరు పెట్టుకుంటాడు, మనష్షే. యోసేపు అదే పేరు తప్ప ఇంకో వేరే పేరు వెళ్ళాలంటే లేదు. 13 సంవత్సరాలుగా ఐగుప్తు దేశంలో బానిసగా వచ్చిన ఒక బానిసగా నా శరీరం మీద మొత్తులు ఉన్నాయి. ఈ బానిసగా ఈ శరీరం మీద ఎన్నో దెబ్బలు, ఎన్నో అవమానాలు, ఎన్ని దినాలు ఏడ్చిన దినాలు ఉన్నాయో, కన్నీరు కాచిన దినాలు ఉన్నాయో. 13 సంవత్సరాలుగా ఈ బాధలన్నీ కూడా ఒక్క క్షణంలో మనష్షే అనేటువంటి ఆ యోసేపుకి ఆశీర్వాదకు పుట్టిన కుమారుడు మనష్షే పుట్టగానే ఒక్క గడియలో బాధలన్నీ మర్చిపోయాడండి. తెలుసుకుంటున్నాడు. ఈ రోజున నువ్వు జీవిస్తున్న సమయంలో, ఒక క్రైస్తవుడిగా నువ్వు బ్రతుకుతున్న సమయంలో ఎన్ని నిందలు, ఎన్ని వ్యతిరేకతలు, సాతాను త్వరగా, మనుషుల త్వరగా, అన్యుల త్వరగా, అవిశ్వాసుల త్వరగా ఎన్ని ఒకరోజు రాబోతా ఉంది. ఒక్క గడియలో ఈ వెనుక ఉన్న బాధలన్నీ కూడా మర్చిపోయే ఒక దినం ఉందండి. ప్రభువును చూడగానే ఈ బాధలన్నిటి మీద మర్చిపోతాం. అందుకే ప్రభు ప్రోత్సహిస్తున్నాడు మనల్ని, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. తెలుస్తుందా? హల్లెలూయా. ఈ వ్యర్థము కాని దాని కొరకు ప్రసంగి ప్రోత్సహిస్తున్నాడు. ఏమిటంటే, చేయడానికి నీ చేతికి వచ్చి ఏ పని అయినా నీ శక్తి లోపము లేకుండా వచ్చాయి. ఎన్ని పని దేవుని పని నీ చేతికి వచ్చినప్పుడు
నువ్వెన్ని పర్యాయాలు శక్తిని మిగుల్చుకున్నావు కాదు. నీ శక్తిని ఎన్నిసార్లు దాచుకోలేదు, ఎన్నిసార్లు దాచుకోలేదు. నేదేమిట్లా దీనికి పునాది వేసిన తర్వాత ఈ కింద ఉన్నటువంటి ఒక గొయ్యి ఎన్ని లారీలు ఇక్కడ వేయించామో ఆ లారీలంతా పట్టి ఆ స్లాబ్ని ఎక్కడేసుకుని పడినటువంటి శ్రమంతా కూడా ఈరోజు చూస్తున్నప్పుడు నేను మర్చిపోతూ ఉన్నానండి. ప్రమాణ ప్రయత్నం పెట్టారు. వ్యర్థం కాదండి, వ్యర్థం కాదు. వ్యర్థమైన దాని కొరకు అన్నీ ఉపయోగిస్తాం, వ్యర్థమైన దాని కొరకు మనం శక్తిని దాచుకుంటాం. ఎంత విచారకమైన సంఘటన. ఎన్నికల సమయంలో ఒకసారి పరిశీలన చేసుకుందాము. పేతురు అంటున్నాడు కదా, సజీవమైన రాయి వలె. మళ్ళా మాట చదువుతారా? 1 పేతురు 2:5. ఆత్మ సంబంధమైన మందిరం వేరు, భౌతికమైన మందిరం వేరు. వింటున్నారా? 2 మందిరం అందరు విధానం. ఎన్ని 2 మందిరం. ఒకటి భౌతికమైన కట్టడం. కొంచెం మనం ఎక్కడి నుంచి వెళ్తా ఉంటే, కొత్త పనికి వెళ్తా ఉంటే ఈ మధ్యదారిలో ఒక అద్భుతమైన భవనం కనిపిస్తుంది, అద్భుతమైన మందిరం కనిపిస్తుంది. ఆ ఎదుర్కోకుండానే ఆ టైంలోనే కొత్తపల్లి మోసుకుంటే ఆ సైట్ కొంత ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటుంది, ఆయన పేరు సామ్యల్ గారు. అక్కడ నేను మోసపోతే మా బాబు ఫ్రెండ్ ఇద్దరు వచ్చారు, పోలీసులు పేరు వచ్చారు. ఇద్దరు వచ్చి మాట్లాడిన తర్వాత మాస్టర్ గారు మీరు ఏమనుకోకపోతే అక్కడ చర్చికి మేము సైట్ కొన్నాం, ఇంచుమించుగా 30 lakhs 30 లక్షలు పెట్టుకున్నాం. ఆయనే కొనిచ్చారు, ఆయనే కొన్నారు. దాని ఆపోజిట్లో ఉందండి మంచి మంచి సైట్, అది తీసుకుంటే బాగుంటుంది కదా. నాకు ఇటు ఉపయోగం కూడా అటు ప్లాంట్గా మనకు వేస్ట్ కదండి. ఇది పచ్చడి కోసం అడుగుతున్నాను, కేవలం నాకు వద్దని చెప్పాను. ముందుకెళ్తే భౌతికమైన కట్టడం ఉంటుంది, లోపలైతే ఎంత శృంగారంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. ఓన్లీ భౌతికమైన కట్టడం మాత్రమే. దేవునికి కావాల్సింది ఆ కట్టడం కాదు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన మందిరం. తెలుసుకోతున్నాను. అవసరమైతే ఇక్కడ కూడుకుంటాం, రేపటి దినాన్ని రఘుత ప్రార్థన ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇంట్లో లేకుంటే ఇంట్లో బయట మనందరం కూడుకుంటాం. ఇదే ఆత్మ సంబంధమైన మందిరం. అవసరమైతే రేపు కొన్ని దినాల తర్వాత మనం ఆ తోటలో ఎక్కడ మంచి స్థలం ఉంటే, చెట్లు ఉంటే అక్కడికి మనం కూడుకుంటాం. ఆత్మ సంబంధమైన మందులో అది స్థిరమైంది. దేవుడు ఆ మందిరం కోరుకుంటున్నాడు. నేనంటాను, నువ్వు నిజంగా సజీవమైన రాయువులు ఉంటే ఆత్మ సంబంధమైన మందిరం కోరుతావు. నువ్వు వచ్చే ప్రతిసారి ప్రభువా ఈసారి నువ్వు ఒక్కదాన్ని వెళ్తున్నాను నాయన, ఒక్క వ్యక్తిగా వెళ్తున్నాను నాయన. ఆంధ్రేయ వలె నేను ఎల్లప్పుడూ ఒక వ్యక్తిని తీసుకువెళ్ళే వ్యక్తిగా నన్ను ఎప్పుడు చేస్తాను. ఎప్పుడు కూడా నాతో ఒక వ్యక్తిని కట్టుబెట్టి తీసుకువెళ్ళాలి. ప్రభు ప్రియ దేవుడిలా అది ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళని ఉంది. ఏంటంటే నువ్వు నిజంగా సజీవమైన రాయివైతే నేను ఓపెన్ చేస్తావు, అన్యుల దగ్గర నువ్వు ఓపెన్ చేస్తావు, నువ్వు సాక్ష్యం ఇస్తావు, ప్రభు గురించి నువ్వు చెప్తావు. నువ్వు సజీవమైన రాయి కానట్లయితే ఎప్పుడు కూడా నేను మౌనంగానే ఉంటాను. మౌనంగా ఉంటాను. ఒకసారి నువ్వు తెరిస్తే నోరుని నువ్వు ఎప్పుడు తెరుస్తూనే ఉంటావు. దేవుడు కనుక నోరు మూసేస్తే ఎప్పటికీ నోరు మూతపడుతూనే ఉంటావు. కానీ ప్రభు అంటారు కదా, ఈ నోరు పోగొట్టి నువ్వు
నేను దానిని నింపుతాను. 81:10 ప్రభు అంటారు. కాబట్టి ప్రియులారా, సజీవమైనది ఇక్కడ గమనించండి. ప్రియులారా, మీరేమి చూడడానికి అరణ్యానికి వెళ్ళారో? కదిలిపోయే నేనున్నా, కదిలిపోయే నేనేనా? ఎంత గొప్ప యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను. యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇవ్వడానికి వస్తూ ఉంటే ఏమన్నా తెలుసా యోహాను? ఏమన్నా తెలుసా? నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడా ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావా? ఆయన చెప్పులు విప్పడానికి నేను పాత్రుడు కానంటాడు. ఆయన మీదకి పరిశుద్ధాత్మ పావురములే మీదకి వచ్చి నిలబడినప్పుడు యోహాను చూస్తాడు కదా, ఈయనే దేవుని కుమారుడు సాక్ష్యం ఇస్తాడు. అంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన యోహాను విచారమైన సంఖ్యలో తెలుసా? ఒక దినాన్ని యేసు ప్రభు యొక్కకు ఆ యోహానే శిష్యులు పంపిస్తాడండి. చదవండి ఒకసారి లూకాసు సువార్త 7 18 భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తారా? యోహాను శిష్యులు చదవాలి. అంతటి యోహాను చదవాలి. ఎంత గొప్ప యోహాను! అంత గొప్ప యోహానికి ప్రభు పట్ల ఒక అనుమానం కలిగిందంటే, రాబో నీవు న్యాయాలకు ఇంకొక వ్యక్తి మెస్సియా వస్తాడా అని అంత అనుమానం వచ్చింది అంటే, నీవు నన్ను ఏర్పాటు ఇవ్వమంటారండి. చెప్పండి, యోహాను కంటే మనం గొప్పవాళ్ళం అంటారు. ఒక మాట చెప్పనా? తల్లి గర్భములోనే యోహాను అంటలా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడట. తెలుస్తుందా? ఎంత గొప్ప వ్యక్తి చూస్తారా యోహాను? ఆ యోహానికి ఏమొచ్చిందంటే అనుమానం వచ్చింది, అభ్యంతరం వచ్చింది. ఎందుకంటే చెప్పాలి, ఎంత గొప్ప అనుమానం యోహానికి ఎందుకు వచ్చిందంటే, అలాంటి అనుమానం రావటం గల కారణం ఏమంటారంటే, చెప్పగలరా? చదవండి లూకాసు సువార్త 3:19 ప్రకారం తొందరగా రావాలి. 19:20 అయితే చదవాలి. హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము చదవాలి. అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తము యోహాను అతన్ని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించాడు. యోహాను చెరసాలలో వేయించిండు అంటే ఎక్కడి నుంచి కబురు పెట్టడం మాట చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు పెట్టి పంపించాడు, కబురు పెట్టాడు కదా. ఎక్కడి నుంచి పంపించాడట ఈ కబురు? చెరసాలలో. ఏది యోహాను? నేను ఎంత గొప్ప వ్యక్తి ఉన్నా, మరి ఇంత గొప్ప వ్యక్తి అయినటువంటి నీవు, దేవుని కొరకు ఆశ్చర్యపరిచేయబడిన నీవు జైలు ఎత్తుకున్నా, నీవు జైలు ఎత్తుకున్నా. ఆయనే ప్రభు అయితే నువ్వు జైలు ఎందుకుంటా? ఆయనే ప్రభు అయితే నువ్వు ఎందుకు ఈ బాధలు అనుభవించాలి? ఈ శ్రమలు ఎందుకు అనుభవించు? ఎన్ని పని అయ్యాను అలాంటి ఆలోచన రాలేదంటారా? ఖచ్చితంగా. అందుకనే ప్రభు అన్నారు, అభ్యంతరములో రకతపు, కానీ ఎవరు వల్ల అభ్యంతరాలు మీకు వస్తాయో వానికి శ్రమ అని ప్రభు అన్నారు. ఇక్కడ పేతురు చూడండి, పేతురు ఏమన్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామా? మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్తలో 26:33 రండి. నేను లేచిన తరువాత నీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనని అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను ఇవి ఎప్పుడును అభ్యంతర పడినని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి రాత్రి కోడిపోయక మునిపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. పేతురు ఆయనను చూచి నేను నీతో
కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పున నేను. చూసారా ఎట్లాంటి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడంటే, మీరందరూ అభ్యంతరం పడతారు నా విషయమే. అభ్యంతరం పడటం అంటే ఏంటి? అభ్యంతరం పడటం అంటే ఏంటి? అనుమానం రావటం. అనుమానం రావటం సర్వసాధారణంగా యూదులు మెస్సికు ఎదురు చూసే చదవమంటారు. అభివృద్ధి యూదులు అప్పటికి వారు రోమిల కింద వారు అన్నుపడుతున్నారు. ఐగుప్తు ఫరో బానిసత్తులు ఐగుప్తులు అన్నుపడుతున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ప్రార్థన చేస్తారు, మొర పెట్టారు, మమ్మల్ని విడిపిస్తున్నాడు, కనాను దేశం తీసుకుంటాడని విశ్వసించారు. అదే విధానంలో రోమా సామ్రాజ్యం పరిపాలనలో యూదుల్ని భయంకరంగా అణిచివేస్తారు. ఈ పరిస్థితులలో ఒక మెస్సియా వస్తాడో, మమ్మల్ని ఈ పరిస్థితి నుంచి విడిపిస్తాడో అది యూదులని నమ్మకం. కానీ ఇప్పుడు మీరు అందరూ నా విషయం అభ్యంతరం పడతారంటే, లేదు లేదు ప్రభువా, ఎవరు అభ్యంతరం పడినా నేను మాత్రమే అభ్యంతరం పడినని పేతురు చెప్తూ ఉంటాడు. అవసరమైతే చావలను నీ కొరకు చనిపోవడం సిద్ధమే, కానీ నేను ఎరగనని చెప్పని చెప్తున్నాను. మూడు పెట్టారా కానీ ప్రభు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు. ప్రభు తెలుసు ఫ్యూచర్ ఏంట, మన పుట్టక మునిపే మన చరిత్ర ఆయనకు తెలుసు. మరు క్షణం మనం ఏమవుతామో ఆయనకు తెలుసు, మనకు తెలియదు. అదే అధ్యాయంలో కిందకి వెళ్తే 69వ వచనానికి మీరు వెళ్ళినట్లయితే తొందరగా చదవాలి. నేనుండలేదు. గమనించారా? ముందునే అన్నాడు, ఎవరు అభ్యంతరం పడినా నేను అభ్యంతరం పడను ప్రభు అన్నాడు. అవసరమైతే చావలసి వచ్చినా సరే నేను చనిపోవడానికి సిద్ధమే, కానీ నేను అభ్యంతర పడనని ప్రభు అన్నాడు. కానీ ఇప్పుడు చూడండి పేతురు ఏమంటున్నాడో. ఎవరు అడిగారు? ఒక చిన్నపిల్ల అడిగింది. చలి కాసుకుంటున్నప్పుడు చిన్నపిల్ల అంటుంది, నేను కూడా వేస్తూ కూడా ఉన్నట్టున్నావు కాదు అంటే పేతురు అంటాడు, లేదు లేదు లేదు, నేను ఉండలేదు. ఎంత సులువుగా పేతురు అక్కడ అనేస్తున్నాడో ఆలోచించేయండి. ఆలోచించి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మౌనారు 3 పర్యాయాలతో ఏం చేస్తాడో తెలుసా? అబద్ధం. చివరికి సత్యించుకోవడం మొదలెట్టాడు, ఒట్టు పెట్టుకోవడం మొదలెట్టాడు. నేను ఎరగను ఆయన ఎవరు నాకు తెలియదు. కారణం పెట్టి తెలుసా? ఆయన పడుతున్న శ్రమను చూస్తున్నాడు. ఇప్పుడు ఈ శ్రమ నాకెక్కడ చేస్తారు అని భయంతో పేతురు ఏం చేస్తున్నాడో తెలుసా? తప్పించుకోవటం మొదలెట్టాడు. ఇప్పుడు ప్రభు అడుగుతున్నారు, పునరుద్ధరణ దినం లేచిన తర్వాత ఆ యొక్క సముద్రము మరి ఆ ఒడ్డున వారిని కలుసుకుని అంటున్నాడు, పేతురు వీళ్ళందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నప్పుడు పేతురు ఏమన్నాను? అదే నేను ఎక్కడ ప్రేమిస్తున్నాను? ఒకనొకప్పుడు అన్నను ప్రేమిస్తున్నాను, నీకు ఒకేసారి కదా 3 సార్లు కానీ ఒకసారి కదా 2 సార్లు కాదు. అది జ్ఞాపకం చేసుకునే పేతురు అనవలసిన బదులుగా, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుతుంది కదా. నీ సంగమా ఆయన ప్రేమ వైపు నువ్వు చూస్తున్నావా? నీ ప్రేమ వైపు నువ్వు చూస్తున్నాను. ప్రశ్న మన వైపు మనం చూసుకుంటే అన్ని బలహీనతలే కనిపిస్తాయి, అన్ని లోపలే కనిపిస్తాయి. కానీ ప్రభు వైపు చూసినప్పుడు అది ఎంత పరిశుద్ధుడు ఉంటుంది. పేతురు తప్పిపోయిన వ్యక్తి అయినా, ముమ్మారు ఎరగనని మొంకిన పేతురికి ఒక అద్భుతమైన బాధ్యత ఇస్తున్నాడండి. ఏంటి తెలుసా బాధ్యత? పేతురు అడుగున్న పిల్లలను మనం తప్పిపోయేవారమైనా, అనేక సార్లు పడిపోయేవారమైనా ఎంత అద్భుతమైన పని చేస్తున్నాడు చూసారా? మనకి ఎంత అద్భుతమైన పని ఇస్తున్నాడు. మన గొర్రె పిల్లలు పేతులు, నువ్వు వాటిని గొర్రెలు కదండి, గొర్రె పిల్లలు ఉన్నాయి,
వాటిని వేద్దాం. పిల్లలు వేరు. బైబిల్ మనం గమనించినట్లయితే విశ్వసించిన వారు వేరు, విశ్వాసము ఎదిగిన వారు వేరు. ఒకసారి యోహాను సువార్తలో 1:12 అలాగే యోహాను రోమ పత్రికలో 8:14 ఒకసారి 2 వచనాలు జ్ఞాపకం చేస్తాను. వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. రోమ 8:14 దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులై ఉందురు. అక్కడేమో పిల్లలను చదువు, ఇక్కడేమో కుమారులను చదువు. పిల్లలకు కుమారులకు తేడా ఉందంటారు. తేడా ఉందా? చాలా తేడా, చాలా తేడా. పిల్లలు తల్లిదండ్రులకు భారం. పిల్లల యొక్క భారాన్ని తల్లిదండ్రులు భరించాలి. ఒక వయసు వచ్చేవారు, ఒక స్థాయికి ఎదిగేవారు, అన్ని విషయాలలో వారు చదువులేంటి, వారు స్నానం చేయించి పోసిన కట్టేంటి, పాలు ఇవ్వటం ఏంటి, అన్ని విషయాలు వారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత అప్పుడు వారు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల భారం తీసుకుంటారు, కుటుంబ భారం వహిస్తారు. దీన్ని మనము ఆత్మీయ జీవితానికి అన్వయించుకున్నట్లయితే వీళ్ళగా రక్షణ పొందినటువంటి కొంతమంది ఉన్నారు. వారి పిల్లలు ఎదిగిన పిల్లలు కాదు. వారు దినదినము ఎదుగుతూ ఉంటారు. వారి మనం బలపరచాలి, వారి కోసం మనం ప్రార్థించేయాలి, వారి కోసం మనం ఉపవాసం ఉండాలి. వారు అలా ఎదుగుతూ దేవుని ఆత్మ చేత నింపబడి ఎదుగుతూ ఉండగా ఒక రోజున వస్తుంది, వారు ఏం చేస్తారో తెలుసా? సంఘ కార్యాలు తీసుకుంటారు, సంఘ బాధ్యతలు పాటిస్తారు, కొన్ని బాధ్యతలు చేపడతారు. ప్రియ దేవునిట్లారా, నేను ప్రశ్నిస్తున్నాను, నువ్వు ఎదిగిన వ్యక్తి స్థాయిలో ఉన్నావా, లేకుంటే నీవు ఇక ఎదగిన స్థితిలో ఉన్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మొదటిగానేమో నా గొర్రె పిల్లలు ఉన్నాయి, వాటిని నీవు మేపుమన్నాడు. కొంచెం కిందకు వచ్చినకి వెళ్ళినట్టయితే ప్రభు రెండో మాట అన్నాడు కదా, నా గొర్రెలను కాయమంటాడు. ఒకసారి చదువుగా మాట్లాడి యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడిగగా అతను, అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. దాని పై మాట ఒకసారి చదువుతామా? వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మొదటిగా నా గొర్రె పిల్లలు ఉన్నాయి, వాటిలో మేపాలి. రెండో పర్యాయం ప్రభు అంటున్నాడు కదా, నా గొర్రెలు ఉన్నాయి, వాటిని మేపటం, కాయటం, ఈ రెండు కూడా ప్రాముఖ్యమైన బాధ్యత. ఈ రెండు బాధ్యతలు దేవుడు పేదరికి అప్పగిస్తున్నాడు. ఈ మధ్యకాల కాలంలో ఒక్కసారి ఆలోచించాలి, నిజంగా ప్రభుని మనం ప్రేమిస్తున్నాం అని అనుకుంటున్నాం. చాలాసార్లు కూడా నిజంగా పరిపూర్ణమైన ప్రేమతో మనం ప్రేమించుంటున్నాం. ఒకవేళ నిజంగా అలాంటి ప్రేమతో ప్రేమించినట్లయితే బైబిల్లో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు, అబ్రహాము. దేవుని స్నేహితుడని పిలువబడిన వ్యక్తి అబ్రహాము. దేవుని ఎంతగా ప్రేమించాడంటే దేవుని కొరకు ఏది వదులుకోవడానికైనా సిద్ధపడిన వ్యక్తి అబ్రహాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మొదట ఏం వదులుకున్నాడు చెప్తాను. మొదటికి ఏం వదిలాడు చెప్పండి, త్వరగా చెప్పండి. అబ్రహామా, నేను చూపించే దేశానికి వెళ్ళాను ప్రేమిస్తాను. అబ్రహామా ఏం చేశాడు? రమ్మన్నప్పుడు అది వరకు ఉన్న ప్రదేశం అంతటికి విడిచిపెట్టాడు. తన ప్రియమైన వారందరినీ పట్టిస్తాడు. ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. రెండవసారిగా ఇస్మాయిల్ పుట్టాడు. ఆ ఇస్మాయిల్ ఇంటికి పంపేయమన్నాడు. షార్ అంటది, మీరు నా కొడుకుతో వారసుడిగా ఉండడం మీరు పంపించండి. ఆ మాట అబ్రహాంకి చాలా బాధ కలిగింది. కానీ అయినా సరే కొడుకుని పంపించేస్తాడు. ఆగ తల్లిని కొడుకుని ఎత్తుకుని ఇంట్లోంచి పంపించేస్తాడు. ఇప్పుడు స్వతంత్రుడైనటువంటి ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకుడు పరీక్ష పెట్టాడు అబ్రహాంకి. నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకు తీసుకెళ్ళి ఏర్పాటు చేయాలి అన్నాడు. చూసారు, మొదటేమో ప్రదేశాన్ని విడిచిపెట్టాడు. రెండవసారేమో దాసికి పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్మాయిల్ విడిచిపెట్టేస్తాడు. మూడోసారేమో వాగ్దాన పుత్రుడు అనబడిన ఇస్సాకు బలిర్పణ చేయాలన్నప్పుడు అబ్రహాం బలిర్పణ చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. అదే బిడ్డలారా, అక్కడ మనం చదువుతున్నాం వాక్యం ఆదికాండం 22లో 18 మనం చదువుతాం. ఒకసారి జ్ఞాపకం చేద్దాం మాట. మరియు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ సంతానము వలన ఆశీర్వదింపబడినని నా తోడని ప్రమాణం చేసినానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అచ్చా, ఇక్కడ అబ్రహాము ఆశీర్వదించమనే మాట అడగల. దేవుని అడగలే, నన్ను ఆశీర్వదించు ప్రభుని అడగలు. అబ్రహాం అడగకుండా కాదే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నా మాట విన్నా అబ్రహాం, నా మాట విన్నందున ఈ సంతానాన్ని బట్టి నేను భూలోకములో ఉన్న జనములన్నీ కూడా నేను నా తోడని ఆశీర్వదిస్తున్నానని వాగ్దానం. అంటే నన్ను ఆశీర్వదించమని నువ్వు పలు సందర్భాలలో 100 సార్లు ప్రార్థన చేసిన దేవుడు నవ్వుకుంటాడు. నీ ప్రార్థన కంటే క్రియాపూర్వకంగా నువ్వేది అధికంగా నువ్వు ప్రేమిస్తున్నావో, దేవునికి నీకు ఏది మంచి అడ్డుగా ఉందో దానిని కనుక నా బలిపీఠకు పెట్టగలిగితే అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. తెలుసుకుంటున్నా, నువ్వు అడగకుండా, నన్ను ఆశీర్వదించమని నువ్వు అడగకుండా, నాకు పలానా కావాలని నువ్వు అడగకుండా. ఎగ్జాంపుల్, ఒక సందర్భంలో దేవుడు సొలొమోనుతో ఏమన్నాడంటే, సొలొమోనా, నీకు దేనిని ఇచ్చుట కోరుకుంటావో, నీకు ఇష్టమో నువ్వు అడుగు అన్నాడు. అడగమన్నాడు. ఎప్పుడు అడగమన్నాడు? రాజు అయ్యాడు, సింహాసనం ఎక్కాడు, కృతజ్ఞతగా గిబియోనుకు వెళ్ళాడు. అక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గర 1000 దహన బలులు బలిర్పణ చేశాడు. 1000 దహన బలులు బలిర్పణ చేసిన తర్వాత ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమై, సొలొమోనా, సొలొమోనా, నీకేం కావాలో కోరుకో. మొదటి రాజులో 3:9 వచ్చిన ఇక్కడ వెళ్ళి 9-10 వచ్చిన కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించు, నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును. ఆ మాట గమనించారు అందరూ చెప్పండి నాతో. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, చాలా మనవులు చేస్తాం. మనం చేసే మనవులు ప్రభుకి అంగీకారమైన, ప్రభు చిత్తానుసారంగా చేస్తున్న ప్రార్థన. సొలొమోను గురించి ప్రభు అంటున్నాడు, సొలొమోను చేసిన ఈ మనవి
ప్రభువుకు అంగీకారమైంది. అంటే మనం ఖచ్చితంగా ప్రభు యొద్దకు వచ్చి మనము ఆయన చిత్తానుసారంగా అడగాలి. మొదటి యోహాను రాసిన పత్రికలో 5:14 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించిననున్నది. ఆయన చిత్తానుసారంగా మన ఇష్టం వేరు. ఈ మాట వినండి, మన ఇష్టం వేరు, ఆయన చిత్తం వేరు. నీ ఇష్టం ఆయన చిత్త ప్రకారంగా ఉండాలి. అంటే నీ ఇష్టమే దేవుని ఇష్టమే నీ ఇష్టం మార్చబడాలి. నీకు అర్థమైందంటే దేవుని యొక్క ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. ఈ రెండింటి మధ్య వేరుగా ఉన్నప్పుడు దేవుడు ప్రార్థనించిన వాడు ఇవ్వలేడు. భార్య భర్తలు ఇప్పుడు ఉన్నారనుకోండి, ఇద్దరు ఒకే మైండ్ కలిగి ఉన్నారనుకోండి, కుటుంబం ఎప్పుడు కూడా సమయం కాదు. ఇద్దరు మైండ్ డిఫరెంట్గా ఉందనుకోండి, ఆ కుటుంబం ముందుకెళ్ళదు. ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు వ్యతిరేకత. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగి, అంటే మనం అడిగే ప్రతీది కూడా ఆయన చిత్త ప్రకారమై ఉండాలన్నమాట. సొలొమోను ఏమడిగాడు అసలు? సొలొమోను అడిగింది ఏంటి? బుద్ధి వివేకం కలిగిన జ్ఞానం బుద్ధి అడిగాడు. అది దేవుడికి ఇష్టమేనా? ఖచ్చితంగా. దేవుడు న్యాయవంతుడు, దేవుడు తీర్పాలి. కానీ దేవుడి స్థానంలో సొలొమోను ప్రజలకు న్యాయం చేయడానికి, తీర్పు తీర్చడానికి జ్ఞానబుద్ధి అని అడిగాడు. అది దేవుని చిత్తమా? దేవుని చిత్తం ప్రకారంగా అడిగాడు. కాబట్టి ప్రభు అన్నారు కదా, సొలొమోను నీ వంటి జ్ఞానవంతుడి భూలోకంలో ఇంకొక వ్యక్తికి పొందడానికి చెప్పాడు. అంతేకాదు సొలొమోను అడగని వాడిని దేవుడు ఇచ్చాడు తెలుసు. ఏంటి అడగనిచ్చాడు దేవుడు? ఐశ్వర్యం అడగలేదు, ఐశ్వర్యం ఇచ్చాడు. దీర్ఘాయువు అడగలేదు, దీర్ఘాయువు ఇచ్చాడు. తర్వాత శత్రువుల ప్రాణం అడగలేదు, శత్రువుల ప్రాణం కూడా, శత్రువులు ఎవరు కూడా ఎక్కువ అన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అడగని వాటిని కూడా దేవుడు ఎరిగిన వాడే అడగని వాటిని కూడా ఇచ్చాడు. అవసరమైనది అడిగాడు, అవసరం కానీ దేవుడు ఏం చేశాడంటే అవి కూడా దేవుడు ఇచ్చాడు. తను అడగకపోయినా దేవుడు ఇచ్చాడు. మరి ఈ రోజున మనం దేవుడి బిడ్డలారా మన ప్రార్థన ఎట్లాగా ఉంది? దేవుని చిత్తానుసారంగా మనం అడగగలుగుతున్నామా? మనం ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నామనే విషయాన్ని నన్ను ఆశీర్వదించు అని అబ్రాహాం ఎక్కడ అడగలా. తను చేయవలసినంత ఏంటంటే దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించడం. తను ఏది ప్రేమించడం అధికంగా దాన్ని బలిపీఠ మీద పెట్టి రుజువు చేసుకున్నాడు అబ్రహాం. దేవా, నీకంటే ఇది ఎక్కువ కాదు, నీకంటే పని ఎక్కువ కాదు, నీకంటే ఉద్యోగం ఎక్కువ కాదు, నీకంటే చదువు ఎక్కువ కాదు, నీ తర్వాత ఏదైనా అన్నట్టుగా అబ్రహాము రుజువు చేస్తుంది. గనుకనే నేను భూలోకములను వంశములన్నీ కూడా ఈ సంతానం ద్వారా ఏం చేస్తున్నావు తెలుసా? నేను ఆశీర్వదిస్తున్నానని నాతోడని ప్రమాణం చేస్తున్నాను. యోహానేమో ప్రభు ప్రేమ వైపు చూశాడు. ఎప్పుడు కూడా ప్రేమను పొందటానికి ఆయన రొమ్ము మీద ఎప్పుడు ఆడుకునే పేతురేమో తన వైపు తను చూసుకుంటున్నాడు, తన ప్రేమ వైపు తను చూసుకుంటున్నాడే కానీ దేవుని వైపు దేవుని ప్రేమ వైపు ఆలోచించేటప్పుడు యోహాను అభ్యంతరం పట్టాడు. యేసుక్రీస్తు మీద అనుమానం వచ్చింది. ఎందుకు అనుమానం వచ్చిందంటే, ఆ నిజంగా దేవుడైతే నేను ఎందుకు జైల్లో ఉండాలి? నేను ఏ పాపం చేస్తానని, ఏ తప్పు చేస్తాను? పాపం ఖండించాను కదా, పాపం ఖండించినందుకు ఏ రోజు నన్ను జైల్లో వేస్తారు. ఆయన విడిపించాలి కదా దేవుడైతే.
కొన్ని సందర్భాల్లో మన రోగుగా ఉండటం దేవునికి ఇష్టం అనుకోండి, దానికి మనం సంబంధించగలమా? ఎగ్జాంపుల్ బైబిల్లో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాల పౌలు. ఎవరు చెప్పండి? పౌలికి ఒక ముళ్ళుంది, ఒక రోగం ఉంది, అనారోగ్యం ఉంది. ఈ అనారోగ్యం బట్టి పౌలు ముమ్మారు 3 సార్లు ప్రార్థన చేశారు. ఏమని? ఈ రోగం నా యొక్క తొలగించు, ఈ ముళ్ళు తీసివేయమని ముమ్మారు ప్రార్థన చేశారు. ఒకసారి కదా 2 సార్లు ముమ్మారు ప్రార్థన చేశారు. ప్రభు ఏమన్నాడు? ప్రభు, నా కృప నీకు చాలు, నీ బలహీనతలు యందే నా శక్తి నీకు పరిపూర్ణంగా ఉంటుంది అన్నాడు. ఆ మాట అన్న తర్వాత మళ్ళీ ఎక్కడైనా ప్రార్థన చేస్తున్నాడు పౌలు? ముళ్ళు గురించి ఎక్కడ ప్రార్థన చేయాలి? ముళ్ళును మరిచిపోయినంతగా దేవుని కృపతో ముంచెత్తాడు పౌలు. ఇప్పుడు కూడా అంటే దేవుని కృపలో అసలు ముళ్ళు ఉందనే సంగతి మర్చిపోయాడు అనమాట. అది నేను చేసే విషయం. దేవుని సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యంలో, ఆశీర్వాదంలో సమస్త రోగాలు, బలహీనతలు, వ్యతిరేకతలు అన్నీ కొట్టుకుపోతే సంగతి మీకు తెలుసా? దాన్ని కృప వెంబడి కృపను మనం పొందుకోవచ్చు. తెలుసుకోవడం. కాబట్టి ఇప్పుడు మనతో ప్రియులారా, మనకు రోగం ఉన్నట్టు, అనారోగ్యం ఉన్నట్టు, ముళ్ళున్నట్టు దేవుని చిత్తం అని తెలుసుకున్నప్పుడే తను అనుమతించుకున్నాడు పౌలులో. అంతేకాదు, ఒక మాట ఉంటాడు పౌలు, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుట నిమిత్తమై నా బలహీనతలలోనే సంతోషముగా నేను అతిశయపడుతున్నాను. తెలుసుకోవడం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా యోహాను ప్రభు పట్ల అనుమానించాడు. పేతురు, నేను చనిపోవడానికి సిద్ధమే కానీ అభ్యర్థులు పడుతున్నాడు, కానీ ప్రేమిపోయాడు. ప్రభు నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు వాస్తవంగా జ్ఞానం తీసుకోవాలి. లేదు ప్రభు, రోజు అన్నాను కానీ నేను ఫెయిల్ అయిపోయాను ప్రభు, నన్ను ఏమాత్రం ప్రేమ అనవలసిన పేతురు లేదు, నేను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు కదా, నీకేం తెలుస్తుంది? వ్యసన పడుతుంది. 3వసారి అడిగినాడు. ఇలా మనం నమ్మదగిన వాళ్ళను, కానీ దేవుడు మాత్రమే నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ప్రభు యోహాను వల్లే ప్రభు ప్రేమపై ఆధారపడతాం. యోహాను వల్లే యేసు యొక్క రంగుపై ఎప్పుడు ఆనుకుందాం. ఆయన ప్రేమను ఎప్పుడు కూడా మనం అనుభవించుతాం. ఆయన కృప వెంబడి కృపను ఎప్పుడు కూడా మనం పొందుకుందాం. ప్రతి కృప పరిశుద్ధాత్మ మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ నేను ఈ మాటలు అనిపిస్తున్నాను. దేవుడి వాక్యం అన్నింటిలో దీవించిన కథ. తల వంచండి, కన్ను మూయండి, ప్రార్థన చేస్తున్నాం. అందరూ తల వంచాలి, కన్ను మూయాలి. ప్రభు తోడుకు మాట్లాడిన మాట ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం. మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం. నిజమే ప్రభువా, చాలాసార్లు నేను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఎన్నిసార్లు నేను అభ్యంతరపడ్డానో, ఎన్నిసార్లు మిమ్మల్ని గాయపరిచానో, ఎన్నిసార్లు నేను అనుమానించానో దేవా స్పష్టంగా నాతో మాట్లాడాను. పేతురు వలె కాకుండా యోహాను వలె నీ ప్రేమపై ఎప్పుడు ఆనుకునే వ్యక్తిని, నీ ప్రేమను పొందుకునే వ్యక్తిగా ఎప్పుడు నేను ఉండాలని కోరుకుంటున్నాను ప్రభు అని ఒక నిర్ణయం తీసుకుందామా? పరీక్షించుకుందామా? ఆత్మీయ పరిశీలన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని వింటున్నాయి కీర్తన ప్రార్థన చేసుకునే ప్రార్థన గురించి ప్రార్థించుకుందాం.